సంపాదించుకున్న ఆస్తి. ఇది ఎవరికి దక్కదో. 10 సంవత్సరాల నుంచి మన బిడ్డ వాసుబాబు ఎండ, వాన, చలి, రాత్రి, పగలో ఏ రోజు ఇంట్లో పడుకోలేదు. అబ్బాయి ఎప్పుడు ఇంట్లో లేడు. నిజంగా అప్పారావు గారు సైకిల్ కూడా కొట్టి ఉద్యోగం చేశారు కానీ వాసుబాబు బంగారు విజయాల్లో గోల్డెన్ ఫ్రూట్ పెరిగాడు. ఏ రోజు అతని దగ్గర ఆ రకమైన అహంకారం కానీ అహంభావం కానీ చూడలేదు. ఇవాళ ఓడిపోయి ఇంట్లో కూర్చున్న వాడికి ఇంటి పేరు, ఒంటి పేరు, కంటి పేరు అంతా కూడా అహంకారం, అహంభావం. భగవంతుడు ఎప్పుడు క్షమించడు, భూదేవి క్షమించదు. ఒక సామెత చెప్తారు పెద్దలో, కళ్ళు నెత్తి మీద ఉండొచ్చు, కాళ్ళు మాత్రం భూమి మీద ఉండాలి. ఎందుకంటే కళ్ళు నెత్తి మీద ఉంటే ఎవరిని గుర్తుపాటు చూసుకోరు అంటారు. కాళ్ళు భూమి మీద లేకపోతే ఇటువంటి వాటంలో వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. ఎవరన్నా కూడా 60 కొద్దిగా వాటిల్లో చూడలు కానీ ఎవరన్నా ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చోటా మోటా నాయకుల్లో ఫోన్లు ఎత్తట్లేదు, మేము పెద్దవాళ్ళు వెళ్తాం అనుకుంది. ఇవాళ ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మోడీ 2 ఫోన్లు, ఆల్రెడీ వాట్సాప్, ఆల్రెడీ అప్పారావు గారు. అది వాళ్ళ దగ్గర ఫీడ్ అయి ఉండకపోవచ్చు, నెంబర్ అయినా చూస్తారు, మళ్ళీ చేస్తారు. అంటే దానికి నేను ప్రత్యక్ష సాక్షులు చాలా మంది ఉంటారు, ప్రత్యక్ష సాక్షులు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ వాళ్ళ వాటాన్ని జీర్ణించుకోలేక మంచి కేసు కదా ఓడిపోయాం, వాళ్ళే జైలుకి వెళ్ళినా మంచి కేసు జైలుకి వెళ్ళామని తృప్తిపడతారు. తర్వాత జైల్లో కూడా ఏమంటారంటే మంచి కేసు జైలుకి వచ్చామండి, మీరందరూ నేరాలు చేసి జైలుకి వచ్చారంటారు, లేదా 5 కేసు ఓడిపోయాం అంటున్నారు. దేనివల్ల ఓడిపోయారో, ప్రజలు మంచి చేస్తే ఓడిస్తారో, దుర్మార్గాలు చేస్తే ఓడిస్తారో అనేది అందరికీ తెలుసు. ఈవీఎం ట్యాంపరింగ్ వచ్చారు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఈవీఎం ట్యాంపరింగ్ అవి ఉందంటున్నారు, మన వాళ్ళు లేదంటున్నారు. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. ఆశ్చర్యంగా ఉంది కదా, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. లేకపోతే ఇంత దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, రాక్షసుడు ఆడికి పార్టీ పక్కన రావడం అంటే ఓట్లు 10% రావాలని, ఆడికి 10 దాటి రాకూడదు. పోలింగ్ బూత్ల దగ్గర ఎవరిని అడిగినా 90% కూటమి చేసామని చెప్పారు. మరి ఆడికి 40% ఎలా వచ్చింది? ఆడు లండన్ పోయి అయిపోయి చేసుకున్నాడు. అది వల్ల లేదంటే ఆడికి 20 బిలో, నేను లెక్కేసిన 20% బిలో, మరి 40% వచ్చినాయంటే డెఫినెట్ గా ఆడికి ఎంత ట్యాంపరింగ్ చేసుకున్నా గెలవలేకపోయాడని చెప్పాలనుకున్నాడు. వాడు మనం జరగలేదు అనుకోవడం, జరిగిందిరా, లేకపోతే మీకు పార్టీ ఎందుకు వస్తుందిరా, మీకు 10 రావాలి 15 రావాలి, యూస్లెస్ లో రాక్షసుడా. మీ ఆ తల్లి పెద్దలు మాట్లాడేది ఇప్పుడు కూడా పదార్థం అంటారు. ఆ దుర్మార్గురాలు అతని తండ్రి తల్లి అసలు అపోజిషన్ లేకుండా చెయ్యి భగవంతుడా వేసుకుపోయి దండం పెట్టుకుందట. క్షేమ నేను కొత్తగానే కావాలని దండం పెట్టుకుంది, అంటే వాళ్ళు చచ్చిపోవాలని దండం పెట్టుకుంది. కానీ దేవుడు ఇది చచ్చిపోయేలాగా వాళ్ళు ఇచ్చాడు. వాళ్ళమ్మ అపోజిషన్ లేకుండా చేయాలని దండం పెడితే అది జగన్కి చేశారు. ఎప్పుడు మగవాడి వెనక ఒక స్త్రీ ఉంటుందని ఇక్కడ ఆవిడ వాసు యొక్క అర్థాన్ని ఇంతకుముందే శాసనసభ్యులు చేసింది. ఆవిడ విజయం వెనుక వాసు ఉన్నాడు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పపరచుకోలేదు. కానీ ఇక్కడ వాసు విజయం వెనుక ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఆదిరెడ్డి అప్పారావు గారు అని చెప్పి నేను చెప్పక తప్పదు. అప్పారావు గారు నిజంగా ఆయన ఆలోచన విధానాలు, ఆయన ప్రణాళికలు, ఆయన ఏ విధంగానూ సరే గెలుపు సాధించాలనేటువంటి పట్టుదల, సరే ఇవన్నీ ఇవాళ రాష్ట్రం సాధించినటువంటి గెలుపు, సో దాని ప్రభావాలు మరుగున పడిపోవచ్చు. కానీ అప్పారావు గారి యొక్క ఆయన పనితీరు కానీ, ఆయన యొక్క కసి కానీ, ఆయన దీక్ష కానీ ఆయన సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా చెప్పి తీరాలి. నేను మన వాసు గెలిచిన తర్వాత ఇంటికి వెళ్ళి అభినందించడానికి వెళ్ళినప్పుడు అప్పారావుని కలిసి నేను ఒకటే చెప్పా, ఆయన పుట్టినరోజు ఆగస్టు 15. కానీ నిజంగా మీ ఫాదర్స్ డే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో చాలా ఫాదర్స్ డేలు ఉంటాయి. కానీ రాజమహేంద్ర తెలుగుదేశానికి సంబంధించినందుకు అప్పారావు గారి పుట్టినరోజు ఆగస్టు 15 ఫాదర్స్ డే అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఖచ్చితంగా ఆ రోజున అప్పారావు గారికి అపూర్వ స్థాయిలో అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ విజయం ఖచ్చితంగా అప్పారావు గారి భాగస్వామితో కూడుకోవాలని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తివంతమైన నాయకత్వంలో ఈ విజయానికి ప్రధాన బహుమతులు ఖచ్చితంగా వారందరికీ అడుగుజాడల్లోని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి
మనందరం కూడా కలిసి అడుగులు వేద్దాం. మరి శాసనసభ్యులు వాట్సాప్ తీసుకునేటువంటి నిర్ణయాన్ని కూటమి పార్టీలు అందరూ కూడా రాజమహేంద్రులు బలపరిచి ప్రతి నిర్ణయం వెనక మనందరం కూడా ఉండి మరి ఈ కూటమిని మనంతా బలోపేతం చేయాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ అందరితో సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.